హాయ్ ఫ్రెండ్స్, తమలపాకు బజ్జీ ఇలా పలచగా అంటుకుంటేనే బాగుంటుందండి ఆకుకి. ఇప్పుడు 2 కప్పులు శనగపిండి, 1 కప్పు వరిపిండి, పావు టేబుల్ కారం, పావు టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ వాము, 1 చిటికెడు సోడా ఉప్పు. ఇప్పుడు పిండి కలుపుకొని వాటర్ పోసుకుంటూ సరిపోని కలుపుకోవాలండి. ఆకు ముంచితే పలచగా ఉండాలి పిండి, శుద్ధలల్లే ఉండకూడదు. కొంచెం గట్టిగా ఉంటే శుద్ధలల్లే వస్తాయి. ఆకు బాగా కాలుతుంది పలచగా ఉన్నప్పుడు. ఆకు అట్లా లైట్గా కనిపిస్తుంటుందండి. చూడండి, చాలా పొంగినవి, బాగున్నాయి. టేస్ట్ కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి.